హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించేటట్టు ఈ దేశంలోని విద్యార్థులు యువత పోరాటం చేశారు. ఈ ఒత్తిడికి తలొగ్గి, ఈ పోరాటానికి తలొగ్గి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తన పదవికి రాజీనామా చేశారు. 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమకారులు, ఈ విద్యార్థులు, ఈ యువత చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, కమిట్మెంట్ ఉంది. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులు కానీ, యువత కానీ, ప్రజలు కానీ, ప్రజాస్వామికవాదులందరూ వీరికి మద్దతుగా రోడ్ల మీదకి వచ్చారు. ఈ ఉద్యమం 36 రోజులుగా కొనసాగింది. ఫైనల్గా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. ఈ విద్యార్థుల నిజాయితీని, కమిట్మెంట్ను, వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా 36 రోజులుగా కేంద్ర ప్రభుత్వం కానీ, అంధభక్తులు వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉద్యమం చేస్తున్నటువంటి వారి వెనుక ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, విదేశాల నుంచి ఫండ్ వస్తుంది, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు. వీరు దేశద్రోహులని ప్రచారం చేశారు. వీళ్లకు దేశం వ్యాప్తంగా మద్దతునిస్తున్నటువంటి మేధావులను విమర్శించారు, సెలబ్రిటీలను విమర్శించారు. అయినా వారి డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి దేశ ప్రజలందరూ వారికి అండగా ఉన్నారు. చివరిగా ఈరోజు వాళ్ళ ప్రధానమైన డిమాండ్లో మొదటి డిమాండ్ అయినటువంటి ఈ కేంద్ర మంత్రి గారు రాజీనామా చేశారు. ఇది ఒక మార్పు, ఒక తొలి అడుగు. మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళన వైపు భవిష్యత్తు ఉద్యమము ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలు ఏమన్నారంటే, ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని ప్రగల్భాలు పలికారు. రాజీనామాలు ఉండవని ప్రగల్భాలు పలికితే ఈ దేశ విద్యార్థులు, యువత అందరు కలిసి మెడల్ వంచి రాజీనామా చేపించారు. ఇదే విద్యార్థుల విజయం, ఇది విద్యార్థుల శక్తి. విద్యార్థుల ఆకాంక్షలను, యువత ఆకాంక్షలను ఏ ప్రభుత్వాలైనా, పాలకులైనా విస్మరిస్తే భవిష్యత్తులో కూడా ఇదే గుణపాఠం ఉంటుంది. ఈ 36 రోజుల విద్యార్థుల పోరాటం ఈ దేశంలో భవిష్యత్తులో జరిగే విద్యార్థి ఉద్యమాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది. ఇది ముమ్మాటికి ఇది విద్యార్థుల, యువత విజయం, ఇది ప్రజాస్వామిక విజయం.